హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్దునాస్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో మన ఇంట్లో పండించిన గోంగూర అండి. ఇది మన ఇంట్లో పండించిన గోంగూర. అయితే ఇప్పుడు గోంగూర ఆవకాయ, గోంగూర ఏమంటారు, తాలింపు అంటారు కొంతమంది, కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారు. గోంగూర ఆవకాయ అని కొంతమంది అంటారు, గోంగూర పచ్చడి అని అంటారు, పులిహోర తాలింపు అని కూడా అంటారండి. గోంగూరని నానా రకాలుగా పిలుస్తారు. అయితే ఈరోజు మన గార్డెన్లో కాసిన గోంగూరనే నేను తీసి క్లీన్ చేశాను. మీకు ఇందాక చూపించా కదా, క్లీన్ చేసుకుని ఈ విధంగా న్యాచురల్గా డ్రై అవ్వాలండి. ఆకు మనం ఎండలో పెట్టి డ్రై చేయకూడదు, న్యాచురల్గా గాలికి ఆరాలి. రూమ్లో మన రూమ్ టెంపరేచర్లోనే ఇది డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయ్యాక నేను పచ్చడి ఏ విధంగా పెడతాం అన్నది చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి, ఇదే అనమాట. నేను ఇందాక మీకు ఆరబెట్టిన గోంగూర చూపించా కదా. ఫస్ట్ మనం ఆకుని ఇట్లా తెచ్చుకొని బాగు చేసుకోవాలండి. ఏంటంటే ఇది మా గార్డెన్లో, అంటే ముద్దునాస్ గార్డెన్లో పండిన గోంగూర ఇది. అందుకే పురుగు పుట్ర ఏమీ లేదండి. ఎందుకంటే మనం కెమికల్స్ ఏమీ వాడం కదా, ఆర్గానిక్గా మనం పండించుకుంటాము. ఎటువంటి ఎరువులు వేయకుండా ఆర్గానిక్గా నేను ఎక్కువగా వాడేది కౌ మెన్యూరే వాడతానండి. అందువల్ల నాకు ఇప్పుడు ఈ మధ్య వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా, అందులో బాగా మంచి గ్రోత్ వచ్చిందనమాట. సుమారుగా ఒక 10 కట్టల వరకు తీసుకున్నానండి. 10 కట్టలంటే సుమారుగా చెప్తున్నాను, ఏదైనా కొన్నది కాదు కదా. సుమారుగా ఈ ఆకు చూస్తే ఒక 2 కిలోల వరకు వస్తుంది. అది మీకు ఈరోజు నేను పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది సుమారుగా నాకు ఇది ఒక 2 కిలోల వరకు వచ్చిందండి. ఆరిపోయాక ఆకు మొత్తం కొంచెం తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే మనకి పాడైపోతుంది పచ్చడి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి తడి లేకుండా పూర్తిగా గాలికి ఆరనిచ్చుకోవాలి. నేను ఇట్లా ఆరబెట్టాను. ఈ 2 కిలోల సుమారు గోంగూరకి నేను ఒక 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. ఇది కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నాను అనమాట. గింజలు లేకుండా బాగా చూసుకోండి. ఎందుకంటే గింజలు వేస్తే కనుక పొరపాటున మన మిక్సీ జార్లు విరిగిపోతాయి అన్నమాట, లోపల బ్లేడ్లు అయ్యి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. నేను ఎంత కేర్ఫుల్గా చూసినా కూడా లాస్ట్లో ఒక చిన్న చింతగింజ అనేది రావడం జరిగిందనమాట. అందువల్ల చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి. దీనికి మిరపకాయలు కూడా నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ ఎండుమిరపకాయలు అన్నమాట. ఇవి తీసుకుని ఇవి కూడా శుభ్రంగా ముచ్చుకులో తీసేసుకొని మనం బాగు చేసుకోవాలి. ఇది కొంచెం చింతపండు గింజ వచ్చిందని చెప్పారు కదా ఇందాక, ఈ గింజ అనమాట. అందువల్ల చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిక్సీలు కూడా మనం కాపాడుకోవాలి కదండి, బ్లేడ్లు విరగకుండా. అందువల్ల అనమాట చెదరం లేకుండా మనం బాగా చేసుకుని ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే ఈ ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు ముక్కల్లో చేసుకొని ఈ విధంగా గింజలు కూడా కొంచెం బయటకు వస్తాయండి. ఇట్లా వేగితేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం నూనె పోసుకుని బాండీలో ఇప్పుడు ఈ మిరపకాయ ముక్కలన్నీ వేయించుకోవాలండి. 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కదా, అదేవిధంగా 200 గ్రామ్స్ మిరపకాయలు అన్నమాట. అంటే ఇది మీ నెససరీ బట్టి అనమాట. అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ కావాలన్న వాళ్ళకి తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇట్లాగే ఎండుమిరపకాయలని పక్కన పెట్టుకోవాలండి. అట్లాగే ఇవి బాగా వేగాక పక్కన పెట్టుకోవాలన్నమాట. బాండీలో తీసేసి మంచి స్మెల్ వస్తుంది. ఎమ్మి గోంగూర పచ్చడి ఎప్పుడా రెడీగా చూస్తున్నాం. అన్నం కూడా వండేసాను. పచ్చడి అయ్యేసరికి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని, ఇంకా ఇష్టమైన వాళ్ళకి కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎమ్మి అసలు ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి, మంచి స్మెల్ అంట ఈ ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు. చూడండి, ఇప్పుడు అయిపోవచ్చింది. కొంచెం రంగు వస్తుంది, ఇంకొంచెం వస్తే బాగుంటుంది. కొంచెం వేగితేనే బాగుంటుందండి. గింజ అలానే మాడకూడదు, మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఇది బాగుందండి. మీకు కూడా నీళ్ళు నోట్లో ఊరుతున్నాయా? ఇదిగండి వేయించండి. చూడండి, చూసారా? మాడకుండా వేయించుకుని తీసుకోవాలన్నమాట. ఓకేనా? అసలు ఎండుమిరపకాయలు ఊరికే రంగు వచ్చేస్తాయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇవి మాడినాయి అంటే రుచి మారిపోతుంది అన్నమాట పచ్చడికి. అట్లా వేయించిన వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నూనె పోసి మళ్ళీ ధనియాలు వేయించుకోవాలి. చూడండి, చూసారా? ఈ ధనియాలు కూడా వేయిస్తే అసలు చాలా బాగుంటుంది, మంచి రుచి వస్తుంది అనమాట. గోంగూర పచ్చడిలో ధనియాలే మంచి రుచి అండి. చూడండి, అలా వేయించుకుని ఈ ధనియాలు కూడా పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో తీసి చూడండి, వేగినాయి కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాం. గోంగూర కూడా
కొంచెం నూనె పోసి వేయించుకుందామండి. ఎప్పుడంటే నేను చెప్పా కదా సుమారుగా ఒక 2 కిలోల వరకు ఉంటుందని. బాండీలో ఒక్కసారి వేస్తే అది వేగదండి, మగ్గిపోతుంది అన్నమాట ఆయిల్లో. అట్లా కాకుండా కొంచెం వేగాలన్నమాట ఆకు, మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి. అందుకని ఇట్లా నేను ఒక 3-4 టైమ్స్గా వేసుకున్నాను అనమాట, అంతా ఒక్కసారి వేయకుండా. చూడండి ఇది కూడా ఎంతండి, ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుందండి గోంగూర. మనకేం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా మగ్గిపోద్ది అనమాట. చూడండి చూసారా, అది వేసిన 2 నిమిషాలు కూడా కాలేదు, చూడండి మగ్గిపోయింది. ఇలాగ మొత్తం మన గోంగూర అంతా కూడా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టద్దు దయచేసి. కొంచెం నూనె ఎక్కువ పడినా కూడా నష్టం లేదండి, మనకి నూనెలో మగ్గితేనే గోంగూర రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం గోంగూర ఇక్కడ ఎక్కువ నూనె పోసామని ఫీల్ అవ్వక్కర్లేదు. ఇక్కడ నూనె ఎక్కువ పోస్తే సపోజ్ మనకి ఎక్కువ ఏంటనుకుంటే మిగతా పచ్చడి కలిపేటప్పుడు తక్కువ పోసుకోవచ్చు అన్నమాట. సుమారుగా నాకు ఈ 3-4 సార్లు వేయించినందుకు ఒక 200 గ్రామ్స్ నూనె పట్టిందండి సుమారుగాను. మీరు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో గోంగూర అంతాను. చూడండి ఈ ప్రాంతాల్లో పులిహార గోంగూర అంటారండి, ఇంకా ఇట్లా డిఫరెంట్ అండి. జవకో రుచి అని మనకి అనుకూలంగా మన టేస్ట్కి ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా పిలుచుకోవడం కదండి. ప్రాంతీయ వారంగా చాలా రకరకాలుగా పిలుస్తారు. ఇప్పుడు ఇది మిక్సీలో వేసేసాను చూడండి. ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు ప్లస్ కొంచెం చింతపండు, ఇందాక ఉడకబెట్టాను కదా ఆ చింతపండు, అవన్నీ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెంగా గోంగూర కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే గోంగూర ఒకేసారి మిక్సీలో తిరగదు. అది కాకుండా గుర్తుపెట్టుకోండి, గోంగూరని మరీ మెత్తగా చేయకూడదు. ఇదిగోండి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసాను సరిపడా, మన టేస్ట్కి ఇష్టమైనట్టు. కొంతమందికి వెల్లుల్లిపాయలకి ఇష్టం ఉండదు, అది స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వెల్లుల్లిపాయలు, చింతపండు, గోంగూర అన్నీ కలిపి వేస్తాను చూడండి. కొంచెం ఎందుకంటే మన మిక్సీ జార్లో ఎక్కువ తిరగదు కదండి, అదే రోట్లు అంటే తిరుగుద్ది. అట్లా పేస్ట్ చేసేసి ఇప్పుడు తాలింపుకి సిద్ధమైందనమాట. చూడండి నూనె పోసి, నూనె సుమారుగా ఒక 1/2 కిలో వరకు పోసానండి. నిల్వ ఉండే పచ్చడి కాబట్టి 1/2 కిలో వరకు పడుతుంది. ఇదిగోండి 1/2 కిలో పోసాను. ఇదిగో తాలింపు గింజలను వేపిస్తున్నాను. తాలింపు మీకు తెలిసిందే కదండి, అందుకే నేను వివరంగా చెప్పట్లేదు. ఏం లేదండి, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, శనగపప్పు, మినపప్పు, అంతే. అట్లా తాలింపు గింజలు బాగా వేగాక ఈ పచ్చడిలో ఈ తాలింపు నూనెని పోసేసుకుని, ఇదిగోండి కొంచెం నాకు కారం తగ్గినట్టు అనిపిస్తుంది, అందువల్ల కొంచెం పొడి కారం కూడా కలిపానండి. కొంచెం నాకు తగ్గింది అనిపించింది అనమాట. అంటే కొంచెం మేము కారాలు ఎక్కువ తింటాం అనుకోండి, అందుకని తగ్గింది అనిపించి కొంచెం పొడి కారం కూడా కలిపాను, కూరకారము. ఇదంతా మొత్తం అంతా కలిపెట్టేసుకోవాలండి. మనం మిక్సీ చేసిన గుజ్జు అంతా కూడా బాగా కలిపేసుకొని, ఇప్పుడు తాలింపు వేసిన నూనె ఉంది కదా, వేడిది పోసేసుకోవాలంట. ఆ వేడికి పచ్చడిలో ఉన్న తడి పొడి అంతా కూడా డ్రై అయిపోతుంది. మంచిగా ఫ్రై అవుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా యమ్మీగా ఉందంట. ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ మీకోసం. సరే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందండి. మీ ప్రాంతాల్లో ఏ విధంగా పెడతారు అన్నది అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పెట్టుకుంటారండి, ఎవరికి అనుకూలంగా వాళ్ళు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4 4 రకాలుగా ఆలోచిస్తారు, ఒక రకంగా ఉంది కదా. ఆ విధంగా పచ్చడిని ప్రాంతీయ వారిగా రకరకాలుగా పెట్టుకుంటారు ఎవరైనా కానీ, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇదిగోండి నేను బౌల్లో కూడా తీసేసాను. చూసారా పచ్చడి రెడీ అయిపోయింది. ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ. రండి అన్నం పెట్టుకుని తినేద్దాం. వస్తున్నారా మా ఇంటికి? వచ్చేయండి. మన ఇప్పుడు అనుకున్నప్పుడు పర్మిషన్ అక్కర్లేదండి, వచ్చేయడమే. వచ్చేయమని అందులో నేను ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చా కాబట్టి మీకు వచ్చేసేయండి. చూడండి ఎంత మంచిగా, అసలు ఇది మాటలతో చెప్పలేదండి. ఇది ఏదైనా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటేనే అనుభవం తెలుస్తుంది. మీరు కూడా పెట్టండి, మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అట్లాగే మీ ప్రాంతాల్లో ఏ విధంగా పెడతారన్నది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి నా గోరింటాకు కూడా ఆ విధంగా కలిసిపోయింది. చూసారు కండి, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు ఇష్టపడుతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చాలామంది అవుతున్నారు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు చేయబట్టానండి నేను ఈ రోజున ఈ విధంగా నిలబడ్డాను. అందరికీ థ్యాంక్ యూ అండి. అట్లాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితేనే నా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయండి.
ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే.